Yes, hi 10th class children. So welcome to అమ్మ భాషలో నేర్చుకుందాం. సో ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ 9 డిస్కస్ చేద్దాం. ఇంతవరకు 8 మోడల్ పేపర్స్ కంప్లీట్ అయ్యాయి. సో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపు నేను 10 మోడల్ పేపర్స్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. సో ఆ ప్రాసెస్లో ఇది మోడల్ పేపర్ నెంబర్ 9. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఐడియా ఉంది కదా. సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 1లో మనం 3 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటి, రైట్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్సెస్. ఓకేనా? అంటే వాట్ ఆర్ ది యూస్ ఆఫ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్సెస్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనము ఒక 2 యూజెస్, కాన్కేవ్ లెన్స్కి ఒక 2 యూజెస్, కాన్వెక్స్ లెన్సెస్కి ఒక 2 యూజెస్ రాసామనుకోండి. సో ఈ ఆన్సర్కి మనం ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా? బేసికల్గా ఇక్కడ ఫస్ట్ మనం కాన్కేవ్ లెన్స్ యూజెస్ చూస్తే, కాన్కేవ్ లెన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద బైనాక్యులర్ అండ్ టెలిస్కోప్స్. ఓకేనా? ఫస్ట్ మనము కాన్కేవ్ అన్నాడు కాబట్టి కాన్కేవ్ లెన్స్ యూజెస్ హెడ్డింగ్ పెడతాము. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, సో కాన్కేవ్ లెన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద బైనాక్యులర్స్లో యూజ్ చేస్తాం. అండ్ దాంతోపాటు సో దీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద టెలిస్కోప్స్. ఓకేనా? సో అంటే ఇక్కడ సెంటెన్స్ ఫ్రేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న కీవర్డ్స్ మీద నేను రాస్తున్నాను. సో వేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అనేది ఇక్కడ రాస్తున్నాను. సో నెక్స్ట్ ఈ కాన్కేవ్ లెన్స్ని మనము డోర్స్ ఉంటాయి కదా, డోర్స్కి పీప్ హోల్స్గా కూడా మనం ప్లేస్ చేయవచ్చు. అంటే బయట నుండి ఎవరు వచ్చారు అని తెలుసుకోవడం కోసము ఈ మధ్య డోర్స్కి ఏం చేస్తున్నారు, పీప్ హోల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ కాన్కేవ్ లెన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ పీప్ హోల్ ఫర్ ది డోర్స్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో దీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కెమెరాస్. ఓకేనా? కెమెరాస్లో కూడా యూజ్ చేయవచ్చు. ఓకే, సో దాంతోపాటు మనము వెరీ ఇంపార్టెంట్ వన్, దాన్ని మనం ఒక 4th యూజ్గా తీసుకుంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద మయోఫియా కరెక్షన్ కోసం కూడా యూజ్ చేస్తాం కదా. సో ఇదైతే మనకు అందరికి తెలిసిందే కదా. సో బేసిక్ యూజ్ అనేది మనకి ఇవేమి గుర్తు లేకున్నా కానీ అట్లీస్ట్ ఒక యూజ్ అయితే మనం 5th లెసన్లో నుంచి చూస్తాం. ఓకేనా? కాన్కేవ్ లెన్స్ ఏమో మయోఫియా కరెక్షన్కి, కాన్వెక్స్ లెన్స్ ఏమో హైపర్మెట్రోఫియా కరెక్షన్కి మనం యూజ్ చేస్తాం. దాంతోపాటు దీంట్లో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద బైనాక్యులర్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ in the for the telescopes. And coming to the next one, concave lenses can be used to prepare it is acting as a peep holes for the doors. ఓకేనా? సో దాంతోపాటు కెమెరాలలో కూడా మనం కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, కాన్వెక్స్ అడిగాడు. కాన్వెక్స్ లెన్స్ అంటే ఈ క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి దీంట్లో ఎనీ 2 యూజెస్ రాసేయండి ఒకవేళ 2 మార్క్స్ కనుక వస్తే. అండ్ కాన్వెక్స్ లెన్స్ని మనం దేంట్లో యూజ్ చేస్తాం, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మైక్రోస్కోప్స్. ఓకేనా? ఇదేమో టెలిస్కోప్స్ అన్నాం కదా, కాన్వెక్స్ లెన్స్ ఏమో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మైక్రోస్కోప్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ కెమెరా లెన్స్. అంటే కాన్కేవ్, కాన్వెక్స్ రెండింటినీ కూడా మనము కెమెరా లెన్స్లుగా యూజ్ చేయవచ్చు. ఓకేనా? రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనకందరికి తెలిసిందే కదా, ఇట్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద హైపర్మెట్రోఫియా డిఫెక్ట్. ఓకేనా? హైపర్మెట్రోఫియా డిఫెక్ట్ కరెక్షన్ కూడా మనము కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము ఈ కాన్వెక్స్ లెన్స్ని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్గా కూడా యూజ్ చేయవచ్చు. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ని సో ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. అంటే ఏదైనా ఐటమ్ మనకు చిన్నగా ఉన్నది, ఓకే, దాన్ని మనం ఎన్లార్జ్ చేసి చూడాలంటే మన కాన్వెక్స్ లెన్స్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ లెసన్లో కాన్కేవ్ మిర్రర్ ఎట్లాంటి ప్రాపర్టీస్ అయితే పొజెస్ అయ్యి ఉందో సేమ్ అలాంటి ప్రాపర్టీసే కాన్వెక్స్ లెన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ప్రూవ్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ aqueous సొల్యూషన్? వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ప్రూవ్ యాసిడ్స్ ప్రొడ్యూస్, ఇక్కడ ఏమడిగాడు, మెటీరియల్స్, అందుకే నేను హైలైట్ చేశాను చూడండి. టు ప్రూవ్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ aqueous సొల్యూషన్. యాసిడ్స్ అనేవి అయాన్స్ని aqueous సొల్యూషన్లోనే ప్రొడ్యూస్ చేస్తాయి. aqueous అంటే ఏంటి, వాటర్ ఉన్నప్పుడు మాత్రమే యాసిడ్స్ మనకు ఏంటి అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని అన్నాడు. ఓకేనా? మరి దాన్ని ప్రూవ్ చేయడం కోసం మనకి ఏమేమి మెటీరియల్స్ రిక్వైర్ అవుతున్నాయి అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో దీనికి అంటే ఈ యాక్టివిటీని ప్రూవ్ చేయడం కోసం మనకు మెటీరియల్స్ ఏం రిక్వైర్ అవుతాయంటే, సో టెస్ట్ ట్యూబ్స్ రిక్వైర్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ ఏంటి,
టెస్ట్ ట్యూబ్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లిట్మస్ పేపర్స్ రిక్వైర్ అవుతాయి. లిట్మస్ పేపర్స్ అవేంటి, ఏ కలర్లో ఉండాలి? బ్లూ లిట్మస్ పేపర్స్ అయి ఉండాలి. ఎందుకంటే బ్లూ లిట్మస్ పేపర్ ఏం చేస్తుంది, రెడ్ కన్వర్ట్ చేస్తే యాసిడ్ అని ప్రూవ్ చేస్తాం కదా. కానీ ఈ లిట్మస్ పేపర్స్ కండిషన్ ఎలా ఉండాలంటే, వన్ మస్ట్ బీ ఇన్ ద డ్రై, సెకండ్ మస్ట్ బీ ఇన్ ద వెట్ కండిషన్. ఒకటి డ్రై కండిషన్లో ఉండాలి, సెకండ్ ఏంటి వెట్ కండిషన్లో ఉండాలి. ఓకేనా, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇక్కడ మనకు యాసిడ్ రిక్వైర్ అవుతుంది. ఏంటది? కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం, H2SO4. ఓకేనా, దాంతోపాటు ఇంకో కెమికల్ ఏం తీసుకుంటాం, సోడియం క్లోరైడ్ అవసరం. ఓకేనా, ఫిఫ్త్ వన్, డెలివరీ ట్యూబ్ అవసరం, డెలివరీ ట్యూబ్. ఓకే, అండ్ దీంట్లో ఎవాల్వ్ అయిన గ్యాస్ అనేది బయటకు వెళ్లకుండా ఉండడం కోసం కార్క్ అవసరం. ఓకేనా, రైట్. సో ఈ రిక్వైర్మెంట్స్ మనకు ఉంటే సరిపోతుంది, ఈ యాక్టివిటీని ప్రూవ్ చేయొచ్చు. టెస్ట్ ట్యూబ్స్ ఉండాలి, ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం. లిట్మస్ పేపర్స్ ఉండాలి, ఆ లిట్మస్ పేపర్స్ అనేవి బ్లూ కలర్లో ఉండి అవి ఒకటి డ్రై ఒకటి వెట్. ఓకేనా, ఒకటి తడిగా ఉండాలి, ఒకటి ఏమో పొడిగా ఉండాలి. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరం, తర్వాత సోడియం క్లోరైడ్, డెలివరీ ట్యూబ్, కార్క్. ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే మనం యాక్టివిటీని సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వి ఇమ్మర్స్ కాన్కేవ్ మిర్రర్ కంప్లీట్లీ ఇన్ ద వాటర్? సో ఈజ్ ఫోకల్ లెంత్ చేంజ్ ఆర్ నాట్? గివ్ రీజన్ అన్న. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వి ఇమ్మర్స్ కాన్కేవ్ మిర్రర్ కంప్లీట్లీ ఇన్ ద వాటర్? వాటర్లో కాన్కేవ్ మిర్రర్ని కంప్లీట్గా ఇమ్మర్స్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుందా కాదా అని అడిగాడు. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కాన్కేవ్ మిర్రర్ అయ్యింది అనుకోండి, అది వాటర్లో ఇమ్మర్స్ చేసినా కానీ, అంటే మీడియం చేంజ్ అయినా కానీ దాని ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వదు. ఓకేనా, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్, రైట్, ఆ మిర్రర్ది మీడియం మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా, వేరాజ్ లెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో నీకు లెన్స్ అడిగాడు అనుకోండి, ఫోకల్ లెంత్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది సరౌండింగ్ మీడియం. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఫోకల్ లెంత్ డు నాట్ డిపెండ్స్ ఆన్ ది మీడియం, సో దేర్ ఫోర్ సో ఇట్ వోంట్ చేంజ్. మనము నీళ్ళల్లో ఇమ్మర్స్ చేసినా కానీ దాని ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఇది మిర్రర్ కాబట్టి. అదే లెన్స్ అయితే మళ్ళీ మీకు ఆన్సర్ చేంజ్ అవుతుంది. ఓకేనా, వెన్ వి ఇమ్మర్స్ ద కాన్కేవ్ లెన్స్ in the water, then what will happens, the focal length changes. Why? Because it is depending on the surrounding medium. దానికి మనకు 4th లెసన్లో బ్లాక్ స్టోన్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అది మనకు ఎవిడెన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 2 డిస్కస్ చేద్దాం. సెక్షన్ నెంబర్ 2లో కూడా మనకు మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను కొన్ని హైలైట్ చేశాను. డాక్టర్ అడ్వైజ్డ్ టు యూజ్ -4D లెన్స్ ఫర్ ఏ పేషెంట్స్ ఐ డిఫెక్ట్. ఓకేనా, ఇక్కడ డాక్టర్ ఏం చేశాడట, ఒక పేషెంట్కి నువ్వు -4D లెన్స్ ఉన్నవి ఏదైతే ఉందో, -4D కెపాసిటీ ఉన్న లెన్స్ నీ ఐ డిఫెక్ట్ కోసం యూజ్ చేయమని చెప్పాడు. ఓకేనా, సో మరి అలాంటి సజెషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏ డిఫెక్ట్తో సఫర్ అవుతున్నాడు, ఐడెంటిఫై ఇస్ డిఫెక్ట్ అన్నాడు, అండ్ క్యాల్కులేట్ ఇస్ ఫోకల్ లెంత్ అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది సింపుల్ లాజిక్ ఏంటంటే, సో లెన్స్ మనకు నెగిటివ్లో ఉంది, అంటే పవర్ ఆఫ్ లెన్స్ అనేది నెగిటివ్ కండిషన్లో ఉన్నప్పుడు సో ఆ పేషెంట్ మయోఫియాతో సఫర్ అవుతున్నాడు అని గుర్తుపెట్టుకోండి. సో లెన్స్ పాజిటివ్ వాల్యూ ఉంది అని అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ +2D, ఓకేనా, +1D అలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు హైపర్ మెట్రోఫియా, ఓకేనా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడిగింది ఏంటి, -4D లెన్స్ అన్నాడు. నేను ఇందాకే చెప్పాను కదా, నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఏమంటాం మనం, మయోఫియా. ఓకేనా, అంటే ద పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ది మయోఫియా. ఈ కెన్ నాట్ సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్, కెన్ సీ ద నియర్. అంటే దూరంగా ఉన్నాయి అతను కనబడవు, దగ్గరగా ఉన్నాయి మాత్రమే చూడగలుగుతాడు. ఓకేనా, రైట్. మరి అటువంటి క్యాండిడేట్కి ఫోకల్ లెంత్ ఎంత ఉంది అని అన్నాడు. ఫోకల్ లెంత్ ఎంత ఉంది, మనకు ఫార్ములా ఉంది కదా, పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా ఏంటి, 100/f. సెంటీమీటర్లో అయితే మనం బేసికల్గా ఈ ఫార్ములాకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా, ఎందుకంటే మనకున్న వాల్యూస్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి చాలా వరకు సెంటీమీటర్లోనే ఉన్నాయి. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ డివిజన్ 25 సెంటీమీటర్, తర్వాత మినిమం అండ్ మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.27 to 2.5 సెంటీమీటర్, ఇవన్నీ కూడా సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. ఇక్కడ పవర్ ఆఫ్ లెన్స్ ఇప్పుడు 4D అన్నాడు కదా, అక్కడ ఉన్న ముందు నెగిటివ్ సైన్ అనేది డిఫెక్ట్, అంటే అది ఏ లెన్స్ అనేది ఇండికేట్ చేయడం కోసం మనం తీసుకున్నాం. కాబట్టి పవర్ ఆఫ్ లెన్స్ P = 4, 100/f. ఓకేనా, దీని నుంచి ఏమవుతుంది, 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, అటు వెళ్తే మల్టిప్లై, 4f = 100, f =
100 బై ఇక్కడ 4 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్. ఓకేనా, 4 1 4 2 8 4 5 దేర్ ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్. ఓకేనా, అంటే ఆ పర్సన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో అతను మయోఫియాతో సఫర్ అవుతున్నాడు, ఆయన డిఫెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేసాము, ఆయన ఫోకల్ లెంత్ ఎంత అంటే అది కూడా మనం ఇప్పుడు చూసాం, 25 సెంటీమీటర్ వచ్చింది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది 4th క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ 5th క్వశ్చన్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ అనే కాన్సెప్ట్ నుంచి మనకు లెసన్ నుంచి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఒకటి హెడ్డింగ్ రాసానుగా కేస్, అంటే 5 కేసెస్ ఉన్నాయి, అంటే 5 టైమ్స్. ఓకేనా, సో వి వాల్యూ, వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని వితో రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ, ఐ అంటే ఏంటి అంటే కరెంట్. ఓకేనా, ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. ఇక్కడ ఏమన్నాడు, 2.5 వి వాల్యూస్ ఇచ్చాడు, ఐ వాల్యూస్ ఇచ్చాడు, ఆర్ వాల్యూస్ లేవు. కాబట్టి క్వశ్చన్లో ఏమన్నా మనల్ని అడిగాడా చెక్ చేయాలి. ఓకేనా, రైట్, ఫైండ్ ఆర్ వాల్యూ ఇన్ ఆల్ కేసెస్. ఎస్, క్వశ్చన్లో మనల్ని ఆర్ వాల్యూ అడిగాడు. ఆర్ వాల్యూ కోసము మనకు కన్వీనియంట్గా ఫార్ములా కూడా ఇచ్చాడు. ఏంటి ఫార్ములా, ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. ఓకేనా, వాట్ ఈస్ ద ఫార్ములా, ఆర్ ఈక్వల్ టు వి బై ఐ అని కూడా ఉంది అక్కడ. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి 2.5 బై 0.1. ఓకేనా, 2.5 ఉంది, 2.5 బై 0.1. సో 2.5 బై 0.1 అంటే మనం ఇక్కడ 1/10 అవుతుంది కదా, ఇది పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా, 0.1 వీ కెన్ రైట్ యాజ్ 1/10 కదా, ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉంటే 10 అంటే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో 2.5 ఇంటూ 10 కాబట్టి 2.5ని మనం 25 రాయొచ్చు కదా, 25/10 రాయొచ్చు కదా, 10 గెట్స్ క్యాన్సల్. దేర్ ఫోర్ 25 అనేది రెసిస్టెన్స్ వచ్చింది, ఓమ్. రెసిస్టెన్స్ని ఓమ్లో మెజర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ కేసులో మనం ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ కేసులో చూడాలి, 5/0.2 దీన్ని ఏమని రాయొచ్చు, 5/2/10 రాయొచ్చు. ఇక 10 మళ్ళీ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. 2 1 2 5 5 5 25 వచ్చింది, 25 ఓమ్. సెకండ్ కూడా 25. థర్డ్ ఒకసారి చూద్దాం, 10/0.2 ఉంది. సో 10/2/10 అంటే 2 1 2 5 5 10 50. ఓకేనా, థర్డ్ కేసులో మనకు 50 ఓమ్స్ వచ్చింది. ఫోర్త్ కేసులో చూద్దాం, 15/0.6 ఇచ్చాడు. 15/0.6 వీ కెన్ రైట్ 6/10. ఆ 10 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో 2 3 6 2 5 10 3 1 3 5 5 5 25 ఓమ్స్ వచ్చింది మనకు, రైట్. సో లాస్ట్ కేసు 5th కేసులో 2.5/0.1. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, మీరు అబ్జర్వ్ చేశారా, పైన ఉన్న వాల్యూసే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి నో నీడ్ టు క్యాలిక్యులేట్, వీ కెన్ గెట్ ద సేమ్ 25. ఇక్కడ వచ్చిందే ఇక్కడ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. సెకండ్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ది అబోవ్ టేబుల్. ఈ టేబుల్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసాం. ఓకేనా, సో ఈ ఎక్సెప్ట్ 1 కేస్, అంటే ఇక్కడ థర్డ్ కేస్ తప్ప మిగతా అన్ని కేసులలో నీకు ఆర్ వాల్యూ అనేది కాన్స్టాంట్గా వచ్చింది, 25 25 25. కానీ ఇక్కడ చేసినప్పుడు మాత్రం 50 వచ్చింది కదా. మిగతా సిచ్యుయేషన్స్లో మనకు 25 వచ్చింది. అది మనం అబ్జర్వ్ చేసినాం ఈ టేబుల్లో. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ విచ్ కేస్ వి గెట్ కర్వ్ గ్రాఫ్. ఓకేనా, ఈ టాపిక్ అనేది మన క్వశ్చన్లో ఉండదు, అవుట్ ఆఫ్ అక్కడ ఉన్న అంటే ఆ డేటాని యూజ్ చేసుకొని ఒక్కోసారి వేరేవి కూడా అడగవచ్చు. గ్రాఫ్ మనం 2 రకాలుగా ఉంటుంది. ఓకేనా, ఒకటి ఏంటంటే స్ట్రేట్ లైన్ ఉంది, ఒకటేమో కర్వ్ ఉంది. ఓకే, సో ఒకటి కర్వ్ ఉంది. ఇక్కడ ఐ వాల్యూ ఎప్పుడు కూడా వై యాక్సిస్ మీద ఉండాలి, రైట్. వి వాల్యూ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. ఓకేనా, ఇది వి వాల్యూ, ఇక్కడ ఐ వాల్యూ. సో ఈ గ్రాఫ్ అనేది ఓమ్స్ లాని ఒబే చేస్తే, ఓమ్స్ లాని, ఓకేనా, ద సబ్స్టాన్సెస్ విచ్ ఒబేస్ ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఓమిక్ కండక్టర్స్. అంటే కండక్టర్ ఓమిక్ కండక్టర్ అయిందనుకోండి, ఓమ్స్ లాని ఒబే చేయాలి. అంటే వి బై ఐ వాల్యూ కాన్స్టాంట్ వచ్చేవి ఉంటాయి కదా. ఓకేనా, ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. ఓకేనా, వి వాల్యూ అనేది కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండాలి. ఈ ఓమ్స్ లాని ఒబే చేస్తే మనకు గ్రాఫ్ అనేది ఇట్లా స్ట్రేట్ లైన్ వస్తుంది. ఓమ్స్ లాని ఒబే చేయలేదనుకోండి, గ్రాఫ్ అనేది కర్వ్ వస్తుంది. ఓకేనా, రైట్. అంటే ఈ టేబుల్లో మనకు ప్రతిసారి కూడా 25 25 25 వచ్చింది, ఒక కేసులో మాత్రమే రాలేదు. కాబట్టి ఈ సిచ్యుయేషన్లో ఏమవుతుందంటే కర్వ్ వస్తుంది మన గ్రాఫ్. ఓకేనా, ఇక్కడ ఈ కండిషన్లో గ్రాఫ్ అనేది కొంచెం కర్వ్ అవుతుంది. మిగతా అన్నీ కూడా 25 ఉన్నాయి కదా, వాల్యూ చేంజ్ అయింది, 25 25 25 వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ కర్వ్ వస్తుంది అనమాట. నెక్స్ట్, ద అబోవ్ టేబుల్ ఇన్ఫర్స్ విచ్ లా అన్నాడు. సో ఇప్పుడే చెప్పాను కదా, ఈ టేబుల్ అనేది ఓమ్స్ లాకి కనెక్టెడ్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది 5th క్వశ్చన్.
కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, రైట్ ఫ్యూ యూజెస్ ఆఫ్ ఎల్పిజి ఫర్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అనేది ఎలా ఉండాలంటే హౌ అంటే సో హౌ ద ఎల్పిజి అంటే యూజింగ్ ఆఫ్ ఎల్పిజి ఈజ్ బెనిఫిట్ ఫర్ ది ఎన్విరాన్మెంట్. మనము డిఫరెంట్ ఫ్యూయల్స్ మనకు ఉన్నాయి, కానీ ఎల్పిజి యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్కి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. ఓకేనా, రైట్, 1 minute. ఓకే, మనకు తెలుసు ఎల్పిజిని మనం దేనికి యూజ్ చేస్తాం, డొమెస్టిక్ ఫ్యూయల్గా యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ రోజుల్లో అంటే మన ఎవాల్యుయేషన్ అనేది మెల్లిమెల్లిగా చేంజ్ అయిపోతూ వచ్చింది. సో ఫైర్వుడ్, కోలు ఇవన్నీ యూజ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు చాలామంది ప్రతి ఇళ్లలో కూడా ఆల్మోస్ట్ మనకి ఎల్పిజి స్టవ్స్ అనేవి ఉన్నాయి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని అందరికీ తెలుసు. ఓకేనా, ఈ ఎల్పిజి యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్కి ఎట్లాంటి బెనిఫిట్ మనము ఇస్తున్నాం అనేది. ఓకేనా, సో ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిరోసిన్ కానీ ఫైర్వుడ్ కానీ ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తే ఎల్పిజికి కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ. ఓకేనా, కెలోరిఫిక్ వాల్యూ అనేది హై ఉంటుందన్నమాట ఎల్పిజి వాటితో కంపేర్ చేస్తే. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్యూయల్తో కంపేర్ చేస్తే కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎల్పిజి మోర్. అసలు కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా, రైట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్, the amount of energy is released, not heat. The amount of energy is released when 1 kg of the fuel burns. అంటే ఒక కేజీ ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఎంతైతే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని కెలోరిఫిక్ వాల్యూ అంటాం. ఓకేనా, ఎల్పిజి బర్న్ అయినప్పుడు దాని నుంచి వచ్చే ఎనర్జీ ఎక్కువ. ఓకేనా, కాబట్టి ఇక్కడ కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల మనం తక్కువ క్వాంటిటీ యూజ్ చేసినా కానీ మన పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది. కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ వస్తుంది కదా. ఓకేనా, రైట్. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఎన్విరాన్మెంట్ నుంచి అంటే ఈ ఎల్పిజి అనేది ఫాజిల్ ఫ్యూయల్ అనేది మన అందరికీ తెలుసు, కాబట్టి దాని యూటిలైజేషన్ అనేది సో మోడరేట్గా ఉంటుంది అనమాట, మరీ ఎక్సెస్గా మనం యూజ్ చేయము. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది కెలోరిఫిక్ వాల్యూ ఉండడం వల్ల దాన్ని గుడ్ ఫ్యూయల్ అంటాము. అండ్ నెక్స్ట్ ద సెకండ్ వన్, బేసికల్గా ఎల్పిజి బర్న్స్ విత్ జీరో స్మోక్ అనేది రాదు, పొగ అనేది ఉండదు. ఓకేనా, ఇప్పుడు కట్టెలు కానీ సో కోల్ కానీ మనం బర్న్ చేసినప్పుడు ఎట్లా పొగ వస్తుంటుంది కదా, వెన్ ఎవర్ వీఆర్ కుకింగ్ ఏ ఫుడ్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్పిజి, అంటే ఎల్పిజితో మనము వంట చేసినప్పుడు సో స్మోక్ అనేది రాదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ వోంట్ ప్రొడ్యూస్ సూట్. ఓకేనా, సో నాట్ ప్రొడ్యూస్, సూట్ని ప్రొడ్యూస్ చేయదు. సూట్ అంటే ఏంటి, మసి అంటాం తెలుగులో. ఓకేనా, మనం అందుకే వెజల్స్ అనేవి ఎల్పిజితోని కుక్ చేసిన వెజల్స్కి మసి పట్టదు. రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ ఇట్ అండర్గోస్ కంప్లీట్ కంబషన్, పూర్తిగా కంబషన్ అవుతుంది. ఓకేనా, రైట్, అంటే కార్బన్ మెటీరియల్స్ అనేవి కంప్లీట్గా కంబషన్ అవుతుంది కాబట్టి సూట్ అనేది ఫామ్ అవ్వదు, దీనివల్ల పొల్యూషన్ అనేది క్రియేట్ కాదు. ఓకేనా, ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ పొల్యూషన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ క్లీన్ ఫ్యూయల్. ఓకేనా, ఎల్పిజి అనేది క్లీన్ ఫ్యూయల్ అన్నమాట, రైట్. సో ఇట్లాంటి బెనిఫిట్స్ మనకు అంటే ఎల్పిజి యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా, బికాజ్ ఇట్ ఈస్ ఏ హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ, సో దేర్ ఫోర్ వీ కెన్ యూటిలైజ్ లో అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ సో ఫర్ ది కుకింగ్ ఆఫ్ హెవీ అమౌంట్. ఓకేనా, రైట్, ఎక్కువ ఫుడ్ని మనం తక్కువ క్వాంటిటీతో కుక్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్మోక్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ వోంట్ ప్రొడ్యూస్ సూట్. ఓకే, మసి కూడా ఫామ్ అవ్వదు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ వెరీ క్లీన్ ఫ్యూయల్. ఓకే, సో దీస్ ఆర్ ది యూజెస్ బై యూజింగ్ సో ఏంటి ఎల్పిజి. ఓకేనా, సో దీంతో మనకు సెక్షన్ నెంబర్ 2 కంప్లీట్ అయ్యింది. ఓకే, సెక్షన్ 3 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 3. సెక్షన్ నెంబర్ 3లో ఒక డయాగ్రామ్ సెక్షన్ ఉంటుంది, అంటే డయాగ్రామ్ క్వశ్చన్ ఉంటుంది కదా. డ్రా ది స్ట్రక్చర్స్ ఆఫ్ ఈథేన్. ఇక్కడ మీకు హైలైట్ చేశాను, లాస్ట్ 3 లెటర్స్ అబ్జర్వ్ చేయండి, ఏన్, ఈన్ అండ్ ఐన్. ఏన్ అంటే సింగిల్ బాండ్, ఈన్ అంటే డబుల్ బాండ్, ఐన్ అంటే ట్రిపుల్ బాండ్. ఓకేనా, సో ఇత్ అంటే ఎన్ని కార్బన్స్, 2 కార్బన్స్ ఉండాలి, రైట్. ఈథేన్, ఈథైన్ ఆ 3 స్ట్రక్చర్స్ని మనకు డ్రా చేయమన్నాడు. ఓకేనా, ఆ 3 స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి, రైట్. ఫస్ట్ ఈథేన్ అన్నాడు కదా, ఈథేన్లో ఎక్కడ కూడా మనకు డబుల్ బాండ్ రావద్దు. ఓకేనా, ఇత్ అంటే 2 కార్బన్స్ కదా, ఇక 2 కార్బన్స్ ప్లే చేసాం. కార్బన్కి వ్యాలెన్సీ ఎంత ఉందమ్మా, 4 ఉంటుంది, కాబట్టి ఇక 1 2 3 4. ఓకేనా, సో తర్వాత సెకండ్ కార్బన్ కూడా అంతే కదా, సో 1 2 3 అంటే ఇవి హైడ్రోజన్తో బాండ్ ఫామ్ అయినాయి, అండ్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్.
కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈథీన్ అన్నప్పుడు డబుల్ బాండ్ ఉండాలి. ఈన్ అన్నాడు కదా, డబుల్ బాండ్ ఉండాలి. ఇంకో డబుల్ బాండ్ ఉంది. ఓకేనా. సో కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, ఇక 1 2 కంప్లీట్ అయినాయి, 3 4 2 లైన్స్ హారిజాంటల్గా ఉన్నాయి కదా, ఇది డబుల్ బాండ్. ఓకే, ఇక్కడ కార్బన్ మళ్ళీ ఉంది. 1 2 అంటే ఇది బికాస్ ఆఫ్ ది కోవలెంట్ ఇట్ కెన్ బి షేర్. ఓకేనా. సో 1 2 3 4. ఓకే, సో ఈథీన్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈథైన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది కదా, ఇక ట్రిపుల్ బాండ్. సో 2 ప్రతి దాంట్లో కార్బన్స్ అనేవి 2, ఎందుకంటే ఇత్ కదా రూట్ వర్డ్. కార్బన్ ఇగో ఇక్కడ హైడ్రోజన్ 1 ప్లస్ ఇవి 3 4, కార్బన్ 1 ఇవి 3 4. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ ఈథీన్ అండ్ ఈథైన్. సో ఇది మనకు 12th లెసన్లో నుంచి ఉంది కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ అన్నారు. ఓకేనా. సో మనం క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ డిఫరెన్సెస్, ఇది ఏ లెసన్ నుంచి వచ్చింది? మనకు ఫస్ట్ లెసన్ నుంచి ఉంది. ఓకేనా. ఫస్ట్ లెసన్లో నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. చాలా మందికి ఈ క్వశ్చన్ ఐడియా ఉంది. కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ డిఫరెన్సెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది ఫస్ట్ లెసన్. ఓకేనా. సో వాట్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్, వాట్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ వాట్ ఆర్ ది యూస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, ఇట్లాంటి పాయింట్స్ మనము దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఒక డిఫరెన్స్ అనేది రాస్తున్నప్పుడు దానికి ఏదైనా డెఫినేషన్ ఉంటే ఆ డెఫినేషన్ రాయాలి. ఓకేనా. సో వాట్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్? Concave mirror is nothing but the mirror which has reflecting surface curved inwards. ఓకేనా. ఏ మిర్రర్కి అయితే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్ట్స్ అయి ఉంటుందో, అంటే అంతే కదా. ఇప్పుడు ఇది కాన్కేవ్ మిర్రర్, ఈ బయటనేమో కోటింగ్ అయి ఉంటుంది సిల్వర్ కానీ అల్యూమినియం, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా యాక్ట్ చేస్తుంది. ఇది ఇన్వర్డే ఉంది కదా. సో అలాగే ఇటువైపు కూడా ఇది కాన్కేవ్, ఇది కాన్వెక్స్ డిఫరెన్స్ అంటే మనం నీట్గా బాక్స్ డ్రా చేసి పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి, మిర్రర్ విచ్ హ్యాస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బల్జ్డ్ అవుట్వర్డ్స్. ఓకేనా. బయటకు ఉబ్బినట్టు ఉంటుంది అనమాట. ఇన్సైడ్ ఏమో కోటింగ్ ఉంటుంది, ఈ బయట సైడ్ ఉంది కదా అది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా యాక్ట్ చేస్తుంది. అది మనం సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈ కాన్కేవ్ మిర్రర్ ఉంది కదా, కాన్కేవ్ మిర్రర్ మరి రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుందా వర్చువల్ ఇమేజ్ అంటే ఇట్ ఫార్మ్స్ ఆల్ టైప్ ఆఫ్ ఇమేజెస్. అంటే రియల్ ఫామ్ అవుతుంది మేజర్ కేసెస్లో, వర్చువల్ ఫామ్ అవుతుంది మైనర్ కేసులో. అంటే ఎక్కువ రియలే, రైట్. బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఉంటుంది కదా, అప్పుడు వర్చువల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారైనా ఫామ్ చేస్తుంది కాబట్టి మనం 2 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. కాన్వెక్స్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజే ఫామ్ చేస్తుంది. ఓకేనా. రియల్ ఇమేజ్కి ఛాన్సే లేదు, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఆల్ సైజ్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి దీంట్లో. ఎన్లార్జ్ ఉంటుంది, డిమినిష్ ఉంటుంది, ఫాంట్ సైజ్ ఉంటుంది, అన్ని రకాల సైజెస్ వస్తాయి. కానీ కాన్వెక్స్ మిర్రర్లో మాత్రం ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా డిమినిషే ఉంటుంది, చిన్నగా ఫామ్ చేస్తుంది. ఓకేనా. కాన్కేవ్ మిర్రర్ని మనము కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. ఇట్ ఈజ్ ఆల్సో సేడ్ బై కన్వర్జింగ్ మిర్రర్. అంటే రేస్ అన్ని కూడా ఒక దగ్గర మీట్ అయ్యేటట్టు చేస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ని మనము డైవర్జింగ్ మిర్రర్ అంటాం. ఓకేనా. ఇట్ ఈజ్ ఆల్సో సేడ్ బై ఏ డైవర్జింగ్ మిర్రర్. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ చూస్తే కాన్కేవ్ మిర్రర్కి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఓకేనా. ఎం వాల్యూస్, ఎం అంటే ఏంటంటే మ్యాగ్నిఫికేషన్. మనం పూర్తి సెంటెన్స్ రాయాలి, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఇట్లా షార్ట్కట్లో చెప్తున్నాను. బట్ వైల్ వీఆర్ రైటింగ్ వీ షుడ్ రైట్ కంప్లీట్ సెంటెన్స్. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఫర్ ది కాన్కేవ్ మిర్రర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది సిచ్యుయేషన్. ఓకేనా, రైట్. మరి కాన్వెక్స్ మిర్రర్లో మ్యాగ్నిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ గివ్స్ మ్యాగ్నిఫికేషన్ యాజ్ పాజిటివ్. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అడిషనల్గా రాయండి. ఇదే మ్యాగ్నిఫికేషన్, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా కాన్వెక్స్ మిర్రర్కి 0 and 1కి మధ్యలోనే ఉంటాయి. ఓకేనా, రైట్. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటాయి. అంటే 0.5, 0.75, 0.85 ఇట్లా ఉంటాయి. ఓకేనా, రైట్. 1 కంటే ఎక్కువ ఉంది అండ్ నెగిటివ్లో ఉంది అని అంటే మనం ఈజీగా పెట్టుకోవాలి, అది కాన్వెక్స్ కాదనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, ఇది లెస్ దెన్ ఉండొచ్చు, less than 1 ఉండొచ్చు, ఈక్వల్ టు 1 ఉండొచ్చు, గ్రేటర్ దెన్ 1 ఉండొచ్చు. ఓకేనా.
సో 1 కంటే తక్కువ ఉండొచ్చు, రైట్? సో గ్రేటర్ దెన్ 1 ఉండొచ్చు, ఈక్వల్ టు 1 ఉండొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈక్వల్ టు 1 ఉండి మైనస్ ఉంది అని అనుకోండి, అది కాన్కేవ్, అంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈక్వల్ అని ఇండికేషన్. అది ఈక్వల్ టు 1 నుండి ప్లస్ ఉందంటే అది చాలామంది కాన్వెక్స్ ఏమో అని కంగారు పడతారు, కన్ఫ్యూజ్ అవుతారు, సారీ, ఓకేనా? కానీ +1 ఉంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ +1. ఐడెంటిఫై ద మిర్రర్ అంటే అది ప్లేన్ మిర్రర్ అవుతుంది, ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే? సో ఈ పాయింట్స్ మనం ఆల్మోస్ట్ ఒక 6 పాయింట్స్ రాసాం కాబట్టి సరిపోతుంది లాంగ్ ఆన్సర్, ఓకేనా? రైట్? సో మీరు కేర్ఫుల్గానే విన్నారనుకుంటున్నాను. లేకపోతే ఒకసారి వీడియో మళ్ళీ మనం వాచ్ చేయండి, ఓకేనా? మీకు ఐడియా వస్తుంది, రైట్? కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో లాస్ట్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్ అండ్ రైట్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ప్రూవ్ రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ యాసిడ్ లీడ్స్ న్యూట్రలైజేషన్, ఓకేనా? రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ యాసిడ్ లీడ్స్ టు న్యూట్రలైజేషన్. ఇక్కడ మీరు హైలైట్ చేసిన పాయింట్ చూడండి, మెటల్ ఆక్సైడ్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయితే న్యూట్రలైజేషన్ ఫామ్ అవ్వాలి. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, అది ఎలా చేస్తారు అనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనకు యాసిడ్స్ అండ్ బేసిస్ లెసన్లో వెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ దే ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ అని మనకు ఐడియా ఉంది కదా. మెటల్స్ అనేవి యాసిడ్తో రియాక్ట్ అవుతే వచ్చే అవుట్పుట్ ఏంటి, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అఫ్కోర్స్ వేరే కాంపౌండ్స్ కూడా ఫామ్ అవుతాయి, ఇక్కడ మేజర్ ఇది ప్రూవ్ చేస్తాం. మెటల్ కార్బోనేట్స్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కానీ యాసిడ్స్తో రియాక్ట్ అవుతే అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి రెండింటిని మనం ఇంపార్టెంట్ యాక్టివిటీస్గా కన్సిడర్ చేస్తాం, ఓకేనా? సో చాలామంది దీన్ని రాయగలుగుతారు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, మెటల్ ఆక్సైడ్, రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ యాసిడ్. మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు న్యూట్రలైజేషన్ జరుగుతుందని ప్రూవ్ చేయాలి, ఓకేనా? దానికోసము మనకి ఏమేమి రిక్వైర్ అవుతాయి, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్స్ అనేవి కామన్గా రిక్వైర్ అవుతాయి కదా, అదొక మెటీరియల్. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ తీసుకుంటున్నాం. మెటల్ ఆక్సైడ్ ఏం తీసుకుంటున్నాం, కాపర్ ఆక్సైడ్, CuO. కాపర్ అంటే మెటల్ కదా, మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది కాబట్టి దీన్ని మెటల్ ఆక్సైడ్ అంటాం. ఇనీషియల్గా కాపర్ ఆక్సైడ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఓకేనా? అది తీసుకుంటాం. దాంతోపాటు యాసిడ్ తీసుకుంటున్నాం, ఏంటది, డైల్యూట్ HCl, ఓకేనా? రైట్, HCl తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ రిక్వైర్మెంట్ కార్క్స్ రిక్వైర్ అవుతాయి, ఓకేనా? కార్క్స్ రిక్వైర్ అయితే కార్క్స్, దాంట్లో ఉన్న గ్యాసెస్ అనేవి బయటకు వెళ్ళకుండా, రైట్? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ స్టిర్రర్, ఓకేనా? ఒక స్టిర్రర్ అనేది రిక్వైర్ అవుతుంది, రైట్? సో ఈ బేసిక్ మెటీరియల్స్ మనము తీసుకున్నాం అనుకోండి, ఈ యాక్టివిటీని మనం ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ వన్ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, ఓకేనా? ఆ టెస్ట్ ట్యూబ్లో కాపర్ ఆక్సైడ్ తీసుకోవాలి, ఓకేనా? ఇందాక చెప్పాను కదా, బ్లాక్ కలర్డ్ కాపర్ ఆక్సైడ్ తీసుకుంటున్నాం, ఓకే? సో వీ హ్యావ్ టు యాడ్ డైల్యూట్ HCl, ఓకేనా? వీ షుడ్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ది డైల్యూట్ HCl ఇన్ టు ద టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్లో ఆల్రెడీ మన కాపర్ ఆక్సైడ్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, బై యూజింగ్ ద డ్రాపర్ కానీ, ఓకేనా, లేకపోతే టెస్ట్ ట్యూబ్ని, ఇంకో టెస్ట్ ట్యూబ్లో డైల్యూట్ HCl ఉంటే దాన్ని టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో ఫిక్స్ చేసుకొని సో కొన్ని డ్రాప్స్ దీంట్లో యాడ్ చేస్తాం, ఓకేనా? వీఆర్ యాడింగ్ డైల్యూట్ HCl టు ద కాపర్ ఆక్సైడ్. అప్పుడు ఏమవుతుంది, కాపర్ ఆక్సైడ్ విల్ బి రియాక్ట్స్ విత్ ద డైల్యూట్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది, HClతో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన తర్వాత, రైట్, సో ఇక్కడ రియాక్షన్ జరిగిందని మనం ఎట్లా చెప్తామంటే కలర్ చేంజ్ అవుతుంది, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా అవుతుంది, బ్లాక్ కలర్గా ఉన్న కాపర్ ఆక్సైడ్ అనేది బ్లూయిష్ గ్రీన్గా కన్వర్ట్ అవుతుంది, ఓకేనా? బ్లూయిష్ గ్రీన్గా కన్వర్ట్ అవుతుంది, ఓకేనా? బ్లూయిష్ గ్రీన్గా ఎందుకు కన్వర్ట్ అయ్యింది, బికాస్ వెన్ కాపర్ ఆక్సైడ్ ఈజ్ రియాక్ట్ విత్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ ప్రొడ్యూసెస్ కాపర్ క్లోరైడ్, ఓకేనా? కాపర్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. కాపర్ క్లోరైడ్తో పాటు ఇక్కడ H2O కూడా ఎవాల్వ్ అవుతుంది, అంటే వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి, వేపర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఆ టెస్ట్ ట్యూబ్ మనము పైన అబ్జర్వ్ చేయొచ్చు, లేదంటే దాంట్లో సైడ్కి ఉంటాయి అన్నమాట. రియాక్షన్ జరిగినప్పుడు పొగలు వస్తుంటాయి కదా, దాంట్లో మాయిశ్చర్ అయి ఉంటుంది, కాపర్ క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా? మీరు ఒక్కసారి ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కాపర్ క్లోరైడ్ అంటే దిస్ కమ్స్ అండర్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్. వెన్ యాసిడ్ ఈజ్ రియాక్ట్స్ విత్ ద మెటల్ ఆక్సైడ్ ఇట్ ప్రొడ్యూస్డ్ సాల్ట్ అండ్ వాటర్, ఓకేనా? సాల్ట్ అండ్ వాటర్ మనకి ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, న్యూట్రలైజేషన్ జరిగినప్పుడే కదా, ఓకేనా? సో దేర్ ఫోర్, సో
వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ న్యూట్రలైజేషన్ హ్యాజ్ టేకెన్ ప్లేస్. అండ్ ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెటల్ ఆక్సైడ్ నేచర్ ఏంటి? బేసిక్. ఓకేనా? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బేసిక్? సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవ్వాలి యాసిడ్తో ఒక సబ్స్టాన్స్ రియాక్ట్ అయినప్పుడు. ఎప్పుడు వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ద బేస్ దెన్ ఓన్లీ ఇట్ ప్రొడ్యూసెస్ సాల్ట్ అండ్ వాటర్ కదా. కాబట్టి ఇక్కడ ద నేచర్ ఆఫ్ ది మెటల్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్. ఓకేనా? మీకు ఆబ్జెక్టివ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ MOB అని గుర్తుపెట్టుకోండి. మొబ్బు. ఓకేనా? మొబైల్ అంటాం కదా. సో మెటల్ ఆక్సైడ్ బేసిక్. సో దాన్ని బట్టి మనము నాన్ మెటల్ ఆక్సైడ్ ఉంది కదా, అదేమవుతుంది? ఎసిడిక్. ఓకేనా? రైట్. నాన్ మెటల్ ఆక్సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది నాన్ మెటల్ ఆక్సైడ్. ఓకేనా? అదే కార్బన్ డైఆక్సైడ్ ఒక యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఎప్పుడేమవుతుంది? అప్పుడు కూడా సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది బేస్తో రియాక్ట్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ HCl ఉంది కదా, HCl కాకుండా Na వేయచ్చు. ఓకేనా? NH4 వేయచ్చు. అట్లాంటి బేస్తో రియాక్ట్ అవ్వాలి. బేస్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి సో ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ ఏంటి? నేచరు ఎసిడిక్ ఉంటుంది. ఓకేనా? ఆ ఎసిడిక్ సొల్యూషన్ అనేది సో దేంతో రియాక్ట్ అవ్వాలి? ఒక బేస్తో రియాక్ట్ అవ్వాలి. ఓకేనా? నాన్ మెటల్ ఆక్సైడ్ నేచర్ ఎసిడిక్, మెటల్ ఆక్సైడ్ నేచర్ బేసిక్. అప్పుడు ఏమవుతుంది? మనకు న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది లాస్ట్ క్వశ్చన్. రైట్. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, చాలా షార్ట్ ఆన్సర్ ఇది. లిస్ట్ అవుట్ ద మెటీరియల్స్ అన్నారు కాబట్టి మెటీరియల్స్ ఏంటి? టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము, 2 కెమికల్స్ రిక్వైర్ అవుతున్నాయి. ఆ కెమికల్స్ ఏంటి? కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాము, డైల్యూట్ HCl తీసుకున్నాము. ఓకేనా? సో దాంతోపాటు దాంట్లో ఏమైనా గ్యాసెస్ అనేవి బయటకు ఎవాల్వ్ అవ్వకుండా, రియాక్షన్స్ అనేవి బయటకి అట్మాస్ఫియర్లో మిక్స్ అవ్వకుండా ప్లేస్ చేస్తే కార్బ్స్ ప్లేస్ చేయొచ్చు. లేదంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? ఒక అడిషనల్ రిక్వైర్మెంట్ స్టిరర్ తీసుకున్నాం. ఓకేనా? కాపర్ ఆక్సైడ్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ప్లేస్ చేసిన తర్వాత వి షుడ్ పోర్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ది డైల్యూట్ HCl, ట్రై టు స్టిర్ ఇట్. దాన్ని బాగా కలపాలి. కలిపినప్పుడు ఏమవుతుంది? రియాక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఎలా చెప్తావు రియాక్షన్ జరిగిందని? సో బ్లాక్ కలర్డ్ కాపర్ ఆక్సైడ్ అనేది ఇట్ విల్ బి టర్న్స్ ఇన్ టు ద బ్లూయిష్ గ్రీన్ కలర్. ఓకేనా? ఆ బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉన్న సబ్స్టాన్స్ ఏంటంటే కాపర్ క్లోరైడ్, CuCl2, కాపర్ క్లోరైడ్. దాంతోపాటు వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కాపర్ క్లోరైడ్ ఏంటి? సో అదొక సాల్ట్ కేటగిరీ కదా. ఓకేనా? సో ఇక్కడ ద సబ్స్టాన్స్ ఈజ్ రియాక్ట్ విత్ యాసిడ్ అండ్ ప్రొడ్యూస్డ్ సాల్ట్ అండ్ వాటర్, అంటే అది న్యూట్రలైజేషన్ జరిగినట్టే కదా. సో దాని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది? యాసిడ్ ఒక సబ్స్టాన్స్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ వాటర్ ప్రొడ్యూస్ చేసిందంటే ఇది బేస్ అయ్యి ఉంటుంది. కాబట్టి మెటల్ ఆక్సైడ్ నేచర్ అనేది బేసిక్. ఓకేనా? నాన్ మెటల్ ఆక్సైడ్ అని అనుకోండి, అది నేచర్ ఎసిడిక్. అది దేంతో రియాక్ట్ అవ్వాలి? బేస్తో రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ నీకు యాసిడ్ తీసుకుంటే సెట్ అవ్వాలి, బేస్ తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో అప్పుడు కూడా మనకు సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని బట్టి మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ రియాక్ట్స్ విత్ ద యాసిడ్ ఆర్ నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ద బేస్, దే ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటర్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది సెక్షన్ నెంబర్ 3 అండ్ మోడల్ పేపర్ 9.